తెలంగాణ రాజకీయాల్లో నిబద్ధతకు మరో పేరు. అంకిత భావానికి చిరునామాగా, అవిశ్రాంత శ్రమకు ప్రతీకగా ప్రజాసేవయే పరమావధిగా పేరు సంపాదించుకున్న అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో జి కిషన్ రెడ్డి ఒకరు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు మచ్చలేని నాయకుడిగా ఎదిగిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం అనే చిన్న గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి తిమ్మాపురం నుండి దేశ రాజధాని హస్తినాపురం వరకు ఆయన ఎదిగిన తీరు తెలుగు రాష్ట్రాల యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రతి క్షణం ప్రతి అడుగులో క్రమశిక్షణ, అడుగడుగున పోరాటం, నిత్య ప్రజల గురించి ఆలోచించే నాయకుడిగా కిషన్ రెడ్డి గుర్తింపు పొందారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా విశ్రాంతి అనేది లేకుండా ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్రజాభీష్టం మేరకు ప్రజల అభిప్రాయాలకు గౌరవిస్తూ అన్నా అని పిలిస్తే చాలు, పిలిచిందే తడువుగా నేనున్నానంటూ సమస్యను పరిష్కరించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కిషన్ రెడ్డి. సాధారణ కార్యకర్తగా పార్టీ జెండా పట్టుకుని గ్రామాన తిరిగిన నాయకుడు కిషన్ రెడ్డి ఈ రోజు దేశానికి దిశానిర్దేశం చేసే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే అది ప్రజలు ఆయనకిచ్చిన గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నారు. ఇది అదృష్టం కాదు, అర్హతకు లభించిన గుర్తింపు అంటారు ఆయన అనుచరులు. కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో యువ నాయకుడిగా చేరిన కిషన్ రెడ్డి 1980లో బీజేపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ తరఫున తన సేవలు అందిస్తున్నారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1983 నాటికి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1984లో ప్రధాన కార్యదర్శిగా, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. ఇక 1992లో బీజేపీ జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువ మోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందారు. ఇక 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్ష పదవులకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికల్లో అంబర్పేట్ నుంచి 27,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2010 మార్చి 6న అప్పటి ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బీజేపీ తరఫున పోరుయాత్ర ప్రారంభించారు. ఇక 2014లోనూ రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లో అంబర్పేట్ నుంచి 62,598 ఓట్ల మెజార్టీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై 2016 నుండి 2018 వరకు బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు కిషన్ రెడ్డి. అయితే 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందారు. దాంతో ఆయన 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టి నరేంద్ర మోదీ క్యాబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా పనిచేశారు. 2024లోనూ ఎంపీగా గెలుపొంది మరోసారి మోడీ క్యాబినెట్ లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. యువతకు ఆదర్శమైన రాజకీయ ప్రస్థానం కిషన్ రెడ్డి సొంతం. యువ మోర్చా నాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందంటే అతిశయోక్తి కాదు. పదవి కోసం కాదు, బాధ్యత కోసం అనే సిద్ధాంతాన్ని తన రాజకీయ జీవన విధానంగా మలుచుకున్నారు కిషన్ రెడ్డి.
రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడిగా, జాతీయ యువ మోర్చా నాయకుడిగా లక్షలాది మంది యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత కిషన్ రెడ్డికి దక్కుతుందంటే అతిశయోక్తి లేదు. అంతేకాదు, ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణలు కానీ ఒక్క కేసు కానీ లేని నాయకుడిగా కిషన్ రెడ్డి ఎదిగారంటే అది ఆయన నిబద్ధతకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. శాసనసభ నుంచి పార్లమెంటు వరకు కిషన్ రెడ్డిది విశ్వసనీయ నాయకత్వం. హైదరాబాద్ లో హిమాయత్ నగర్, అంబర్పేట వంటి పట్టణ నియోజకవర్గాల్లో ప్రజల నమ్మకాన్ని పదే పదే గెలుచుకోవడం సామాన్య విషయం కాదు. ప్రజల సమస్యలపై సభలో గలమెత్తిన నాయకుడిగా, రోడ్డుపై పోరాడిన నాయకుడిగా, ప్రభుత్వాలను అసెంబ్లీలో ప్రశ్నించిన నాయకుడిగా ఎదగడం వల్లే ప్రజలు ఆయనను ఇంతకాలం ఆదరించారు. శాసనసభనే కాదు, సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా వరుసగా విజయం సాధించడం అంటే ప్రజల్లో ఆయనకున్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనమనే చెప్పవచ్చు. జి కిషన్ రెడ్డి ఒక పదవికి పరిమితమైన నాయకుడు కాదు, ఒక తరం రాజకీయాలకు మార్గదర్శి. అహంకారం లేని వ్యక్తిత్వం, అలసట ఎరుగని శ్రమ, ఆచరణలో కనిపించే జాతీయత ఇవన్నీ కలిసిన నాయకుడు జి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తెలంగాణకు గర్వకారణం, భారతదేశానికి అవసరమైన నాయకత్వం. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. అలాంటి నాయకుడు కాబట్టే చిన్న గ్రామమైన తిమ్మాపురం నుండి దేశ రాజధాని అయిన హస్తినాపురం వరకు ఎన్నో పదవులకు అలంకరిస్తూ మచ్చలేని నాయకుడిగా ఎదిగారు కిషన్ రెడ్డి. మున్ముందు ఇలాంటి పదవులను మరెన్నో అధిరోహించాలని మనము కోరుకుందాం.